వెల్కమ్ టు ఆస్క్ మీ అమ్మమ్మ సర్వింగ్స్ కిచెన్ మేడ్ ఈటబుల్స్కి స్వాగతం. హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం బ్రెడ్తో 2 డిఫరెంట్ ఐటమ్స్ చేయబోతున్నాం. మొదటిది బ్రెడ్ పిజ్జా. ఇది తయారు చేసేందుకు మనకి ముందుగా బ్రెడ్ పీసెస్ కావాలి. అలాగే దాంతోపాటు కొన్ని ఆనియన్స్, క్యాప్సికమ్, పన్నీర్, చీజ్, కొంచెం సాల్ట్, టొమాటోస్, అలాగే పిజ్జా సాస్. ముందుగా బ్రెడ్ మీద మనం పిజ్జా సాస్ అప్లై చేసుకుందాం. దీనికంటే ముందు మీకు కావాలనుకుంటే బ్రెడ్ మీద కొంచెం బటర్ కూడా రాసుకోవచ్చు. ఇలా అన్నిటి మీద పిజ్జా సాస్ రాసుకున్న తర్వాత మనం పన్నీర్ తీసుకుని వీటన్నిటి మీద తురుముకుందాం. మీకు ఇంకా ఎక్కువ పన్నీర్ కావాలంటే ఎక్కువ పన్నీర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్, టొమాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. వీటిని ఇంకా చిన్న పీసెస్లో కావాలంటే మీరు ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు. ఇలా అయిపోయాక మనం చీజ్ని కూడా వీటి మీద తురుముకుందాం. చీజ్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. మీరు చీజ్ తక్కువ తినాలనుకుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం చీజ్తో మనం బ్రెడ్ని మొత్తం కవర్ చేయాలి. చూసారు కదా ఎలా వచ్చిందో. ఇలా మొత్తం బ్రెడ్ అంతా కవర్ అయ్యేటట్టు చీజ్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మైక్రో ఓవెన్లో ఒక 1 minute పెట్టుకుందాం. చూసారుగా, ఓవెన్ నుంచి బయటకు తీసాక ఎంత బాగా వచ్చాయో. వీటి మీద మీరు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే పిజ్జా సీజనింగ్స్ 2 యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం అది. అంతే, మన బ్రెడ్ పిజ్జా రెడీ. ఇప్పుడు మనం బ్రెడ్ శాండ్విచ్ సింపుల్గా ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనికి మనకు కావాల్సినవి కొన్ని బ్రెడ్ స్లైసెస్, చిన్నగా తురుముకున్న ఆనియన్స్, టొమాటోస్, కొత్తిమీర, ఉప్పు, కారం, అలాగే కొంచెం బటర్. ముందు మనం వీటన్నిటిని కలిపేసుకుందాము. ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత బ్రెడ్ మీద కొంచెం బటర్ అప్లై చేసుకుందాం. బటర్ అప్లై చేసి ఈ స్టఫ్ని మొత్తం బ్రెడ్లో పెట్టేద్దాం. ఇలా ఇంకో బ్రెడ్ మీద కూడా బటర్ అప్లై చేసి దాని మీద పెట్టుకొని కొంచెం ప్రెస్ చేయాలి. ఇప్పుడు వీటిని మనం ప్యాన్ మీద పెట్టుకొని కాసేపు రోస్ట్ చేసుకుందాం. దీని మీద బటర్ అప్లై చేసుకొని రోస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అటు ఇటు తిప్పుకుంటూ ఉందామండి. ఇది చూడ్డానికి బయట క్రిస్పీగా అలాగే లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. తినడానికి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకుందాము. చూసారుగా, చూడడానికి ఎంత బాగుందో. టేస్ట్ చేయడానికి కూడా చాలా బాగుంది. మీరైతే రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అంతే, మన బ్రెడ్ శాండ్విచ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.